ఛీ! ఈ అమ్మ ఎప్పుడు అంతేనా? నా మూడంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనుకుంటూ విసురుగా వచ్చి మేడపై ఉన్న బాల్కనీలో కూర్చుంది మేఘ. నిజం చెప్పాలంటే ఒకంత ఏడుపు వస్తుంది. కానీ గంటసేపు కష్టపడి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం వేసుకున్న మేకప్ పోతుందేమో అని ఆపుకుంటుంది. జరిగినవన్నీ తలుచుకుంటే కోపం, బాధ అన్నీ తన్నుకొస్తున్నాయి. అసలు ఈ అమ్మ బాధేంటి? చిన్నప్పటి నుండి చూస్తున్నాను. టీవీ చూస్తానంటే కళ్ళు పాడవుతాయంటది. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానంటే వాళ్ళనే మనింటికి తీసుకురా అంటది. సెకండ్ షో మూవీకి ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తాను అంటే సేఫ్ కాదు, వెళ్ళొద్దు అంటది. అన్నీ అడ్డు చెప్తది. సరే నాన్న పర్మిషన్ తీసుకుందామంటే నాన్నకు పెద్ద క్లాస్ తీసుకుంటది. అసలు నా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాదు. మా ఫ్రెండ్స్ అమ్మలందరూ బాగానే ఉంటారు. నాకే దేవుడు ఈవిడని బంపర్ ఆఫర్లో ఇచ్చాడు అని అనుకుంటూ చిరాగ్గా పక్కకు చూసింది మేఘ. పక్కింట్లో ఉన్న చెట్టు కొమ్మలు కొన్ని మేఘ వాళ్ళ బాల్కనీలోకి వచ్చాయి. వాటిపై ఒక పక్షి చాలా రోజులుగా గూడు కట్టుకుని ఉంది. ఇప్పుడు దానికి పిల్లలు పుట్టినట్టున్నాయి. ఒక్కటే గొడవ, కిచ్చకిచ్చమంటూ. ఇంతలో వాటి తల్లి వచ్చి వాటికి ఆహారం పెడుతుంది. మూడింటికి సమానంగా తినిపిస్తుంది. వాటిలో ఒకటి తినలేక కింద పడేస్తుంటే దానికి మళ్ళీ పెడుతుంది. అది మళ్ళీ పడేస్తుంటే తల్లి పక్షి మళ్ళీ పెడుతుంది. కొంతసేపటికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఆహారం తెచ్చింది. దాని పిల్లలకు తినిపించింది. ఇలా ఎన్నోసార్లు తెచ్చింది, తినిపించింది. ఇప్పటికే అరగంట అయింది. కానీ పక్షి పిల్లలు ఇంకా తింటూనే ఉన్నాయి. అమ్మో! ఇంత చిన్న పిల్లలు ఇంత ఆహారం తింటాయా? అయినా వాటి తల్లికి ఎంత ఓపిక, ఎంతసేపటి నుండి పెడుతుందో అనుకుంది మేఘ. ఇంతలో మేఘ, పైనేం చేస్తున్నావ్? తిన్నావా అని గట్టిగా అమ్మ అరుపు. ఆ అరుపుతోనే మళ్ళీ రియాలిటీలోకి వచ్చేసింది మేఘ. అవును, అమ్మ కూడా అంతే. రోజంతా తినిపిస్తూనే ఉంటుంది ఈ పక్షిలా. అది నాకు ఇష్టం కాకపోయినా కూడా తిట్టి మరీ పెడుతుంది. అసలు రోజంతా నేను తినడం వల్ల అమ్మకేమొస్తుంది? పైగా నాకు కోపం తెప్పించి అమ్మ దూరం అవుతుంది కదా. ఆ విషయం అమ్మకు కూడా తెలుసు. అయినా ఎందుకలా చెప్తూ ఉంటుంది? మన మాటలు ఎదుటివారికి నచ్చవు అని తెలిస్తే మనం అవి చెప్పం కదా. వారు దూరమైపోతారేమో అని వారికి నచ్చినవే చేస్తాం. మరి అమ్మకు నేను దూరమవుతానేమో అని భయం లేదా? అసలు నిజం చెప్పాలి అంటే అమ్మ చెప్పే విషయాలన్నీ నా మంచికి అని నా మనసుకు తెలుసు. కానీ నా బ్రెయిన్ దాన్ని అంగీకరించలేకపోతుంది. కారణం ఎంజాయ్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతానేమో అని. కానీ దాని వెనకాల ఉన్న నెగటివిటీ అమ్మ మాత్రమే చూడగలుగుతుంది. అందుకే నాకు అడ్డు చెప్తుంది. దాని నుండి నన్ను కాపాడాలనే ఆలోచన తప్ప నా దృష్టిలో చెడ్డదాన్ని అయిపోతానన్న బాధ కానీ ఆలోచన కానీ అమ్మకు లేదు. నేను ఎంత నిస్వార్థం అమ్మకు. రేపు పేరెంట్ అయ్యాక నేను కూడా ఇలానే బిహేవ్ చేస్తానేమో అనుకుంటూనే నవ్వుకుంది మేఘ. సరే, ఇప్పటి నుండి అయినా అమ్మ మీద కోపం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మంచి పనులే చేద్దాం అనుకుంటూ కిందకి వెళ్ళిపోయింది మేఘ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.